వెల్కమ్ టు బియాండ్ ష్రైన్స్ అండ్ ఈరోజు వీడియో పార్ట్ 2 ఆఫ్ ఫ్యామిలీ పిక్నిక్. పార్ట్ 1లో మనం చింతామణి గణపతి టెంపుల్ కవర్ చేసాం కదా. చూడండి వాళ్ళు, ప్లీజ్ గో చెక్ ద వీడియో. అండ్ ఈరోజు పార్ట్ 2 ఆఫ్టర్ టెంపుల్ ఎక్కడికి వెళ్ళామని చెప్పి. లెట్స్ గో. ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు ఈ ఇల్లు కనిపించింది. ఈ ఇల్లు అంట మా మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఉన్నది రాజీవ్ నగర్లో ఇల్లు. సో వీళ్ళందరూ ఆగి కొంచెం చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని ప్లాన్ వేసుకొని, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏమైనా మంచి ప్లీజ్ అని అడిగితే వాళ్ళు అదంతా కుదరదు అని స్టీల్ ప్లాంట్ లోపలికి తీసుకెళ్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల ఏముంది అని చూస్తే ఎట్ లాస్ట్ ఏదో నెహ్రూ పార్క్ అంట, అందులోకి తీసుకుని వచ్చారు. ఇక్కడ చెట్లు అన్నీ కూర్చోడానికి చాలా బాగుంటుందంట. సో నెహ్రూ పార్క్ అని చెప్పి పార్క్కి తీసుకుని వచ్చారు. ఇదే మా పిక్నిక్ స్పాట్ అనమాట. మీకులాగే మేము కూడా కొంచెం షాక్లోనే ఉన్నాం నెహ్రూ పార్క్ అని చెప్పి, బట్ ఇదే నిజం. నెహ్రూ పార్క్ ఈజ్ ఆర్ పిక్నిక్ స్పాట్. ఇంకేముంది, ఫ్యామిలీ పిక్నిక్ అనగా అందరూ ఇంకొక సీటింగ్ వేసేసి ఇంకా తీశారు. ఫుడ్ ఓపెన్ చేశారు. మా అత్త వాళ్ళు ఇలా బిర్యానీ అండ్ 2 కర్రీస్, పనీర్ అండ్ పొటాటో ఫ్రై చేశారు. చేసేదేం లేక ఫుడ్ లాగించామన్నమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఎంతైనా ఫ్యామిలీ పిక్నిక్ అంటే ఇలా అందరం కలిసి ఇలా చెట్టు కింద కూర్చొని తినవే కదా కార్తీక మాసం పిక్నిక్ అంటే. సో ఎస్. సో తిన్న తర్వాత కార్డ్స్ ఆడుకుందాం అనుకున్నాం యాక్చువల్లీ, బట్ పిల్లలు ఉండిపోతారు అని చెప్పి పిల్లలందరూ మేము కూడా ఆడతాం అని చెప్పి హౌసీ తీసుకొని వచ్చారనమాట. సో ఫన్ ఏదో ఒక 2-3 గేమ్స్ మేము హౌసీ పిల్లలతో కలిసి ఆడామన్నమాట. సో వాళ్ళు మళ్ళీ వేరేగా ఉండిపోతారని చెప్పి ఇంకా కార్డ్స్ ఆడకుండా వీ ప్లేడ్ హౌసీ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. తెలిసిందే కదా, నాకైతే ఏమీ రాలేదు. మా మావయ్యలు ఇద్దరు జాక్పాట్ కొట్టారనమాట. సో ఇట్ వాజ్ రియలీ ఫన్ ప్లేయింగ్ విత్ ఫ్యామిలీ. ఇంకా గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత మేము ఎక్కడైతే కూర్చున్నామో అది చెట్టు, చాలా పెద్ద చెట్టు, దానికి ఇలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఊగుతూ కజిన్స్ మా చిన్నపిల్లలు అందరూ ఊగుతుంటే పెద్దవాళ్ళు కూడా చూసి మేము కూడా ఊగుతాం అని చెప్పి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. ట్రై చేశారు. ఈవెన్ పాపం పెయిన్స్ అవన్నీ ఉన్నా కూడా ట్రై చేద్దాం అని పాపం ట్రై చేశారనమాట. అండ్ ఇట్ వాజ్ రియలీ ఫన్. అందరం ట్రై చేసాం, ఎక్కి ట్రై చేసాం. నేను చేయలేకపోయాను కానీ యా వి హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ ఈ ప్లేస్కి ఫైనలీ బాగా చెప్పేసాం. ఇంకా పిక్నిక్ అయిపోయింది, ఇంటికి వెళ్దామని చెప్తే ఈసారి నేను కుదరదన్నాను. ఇంకా అప్పుడే ఇంటికి కాదు అని చెప్పి ఐ థింక్ 4:30 అయింది. బీచ్కి వెళ్ళకుండా వైజాగ్లో పిక్నిక్ క్లోజ్ అవుతుందా? అందుకే చాలా ఒప్పించి అక్కడే దగ్గరలో ఉన్న అప్పికొండ బీచ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ సన్సెట్ అవుతుంది ఆ టైంలో. ఎంత చూసినా బీచ్లో సన్సెట్ ఎప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సో ఇలా మా పిక్నిక్ని క్లోజ్ చేసాం. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో పిక్నిక్ హ్యాంగ్ అవుట్ వన్ డే ప్లాన్ చేయండి. బికాజ్ ఎప్పుడు ఫ్రెండ్సే కాదు, ఫ్యామిలీతో కూడా హ్యాంగ్ అవుట్ చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ రియలీ ఫన్. Thank you so much for watching this video, and meeki video nachi unte please like, share, subscribe to Beyond Shrine.